శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మార్చి నెలలో ప్రాణం పోయినా సరే మేషరాశి వారు ఈ 3 తప్పులు చేయకండి. ఈ రాశివారు ఈ పనులు చేసినట్లయితే నష్టం తప్పదు. ఉన్నదంతా ఊడ్చుకుపోయి రోడ్డు మీదకు వస్తారు. అయితే మార్చి నెలలో మేషరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ నెలలో మేషరాశి వారు చేయకూడని 3 తప్పులేంటి? అలాగే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, మేషరాశి వారికి చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మంచి పనులు చేస్తారు. సొంతంగా డబ్బు సంపాదించి ఖర్చు చేయాలనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల డబ్బులు ఖర్చు చేయడానికి ఇష్టపడరు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నవ్వుతూ ఉంటారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది. వీరు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లరు. ఎవరైనా వీళ్ళ జోలికి వస్తే మాత్రం వదలరు. బ్రాడ్ మైండెడ్ కలిగి ఉంటారు. వీరికి కాస్త బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వీరు ఇష్టం ఉంటే మాట్లాడతారు, ఇష్టం లేకపోతే అక్కడితో కట్ చేస్తారు. కానీ మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడరు. సహజంగా వీరు ఎదుటివారితో ఎక్కువగా పని చేయించుకోవాలి అనుకుంటారు. ఏదైనా పనిలో మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే మాత్రం శ్రద్ధగా పూర్తి చేస్తారు. వీరికి ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉంటాయి. కానీ ప్రత్యేకించి ఆధ్యాత్మిక నియమాలను పాటించాలి అనే ఆలోచన వీరికి ఉండదు. ఏదైనా కార్యసాధన మీద దృష్టి బాగా పెడతారు. సందర్భాన్ని బట్టి చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడతారు. మేషరాశి వారు మతం, దైవం, ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వీరికి పరిస్థితులు అనుకూలించినట్లయితే తప్పకుండా ఎదుటివారికి సహాయం చేస్తారు. అయితే వీరు మార్చి నెలలో ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వీరు ఎప్పటి నుంచో వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని, విస్తరించాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో వ్యాపారపరమైన విస్తరణ అవకాశాలనేవి మెరుగుపడతాయి. కానీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ఒక ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం చేయటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చదువు పూర్తయిన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా ప్రమోషన్ పొందుతారు. కానీ మీకు ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేయటం మంచిది. సహ ఉద్యోగుల సహకారాన్ని పొందుతారు. ఏదైనా నూతన ప్రాజెక్ట్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ ప్రాజెక్ట్ను ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు. దీనివల్ల పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గతంలో బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించినట్లయితే అటువంటివి కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన విధంగా ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. డబ్బులు లేవు అని అనుకోకుండా డబ్బులు ఎప్పుడూ కూడా మీ చేతిలో ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మంచి లాభాలను పొందుతారు. తెలిసిన వారే కదా అని గుడ్డిగా నమ్మి అప్పు ఇవ్వడం వంటివి కొన్ని సందర్భాలలో డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. సరైన విధంగా డబ్బును పొదుపు చేసుకోవటం వల్ల స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యం కూడా మీకు లభిస్తుంది. కుటుంబంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో కానీ, మీ జీవిత భాగస్వామితో కానీ, మీ చుట్టుపక్కల వారితో ఏవైనా భేదాభిప్రాయాలు ఉన్నట్లయితే ఈ సమయంలో అవి పూర్తిగా తొలగిపోతాయి. అందరితో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు. ఈ రాశివారు కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే ఈ సమయంలో మొదలు పెట్టడం వల్ల అధిక లాభాలను పొందుతారు. ఆ వ్యాపారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ సమయంలో అదృష్ట సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయమే కానీ అపజయం అనేది ఉండదు. ఈ రాశి వారికి కెరీర్ పరంగా కొత్త అవకాశాలు అనేవి రాబోతున్నాయి.
విద్యార్థులు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇతర వ్యాపారాలపైన దృష్టి పెట్టకుండా చదువు పట్ల ఏకాగ్రత కలిగి ఉండటం వల్ల అనుకున్న ఫలితాలను పొందుతారు. దీనివల్ల సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం కలుగుతుంది. ఈ సమయంలో స్కాలర్షిప్లు పొందే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేవారికి ఈ సమయంలో ప్రయత్నాలు గట్టిగా చేయవలసి ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరికి మోకాళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. చర్మ వ్యాధులు, గుండెకి సంబంధించిన వ్యాధులు, రక్తపోటు, థైరాయిడ్, కీళ్లవాపులు వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక ఎటువంటి అనారోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఈ రాశిలో పుట్టిన వారికి లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం మంచిది. మీరు ఎవరితోనైనా సరే తొందరగా కలిసిపోతారు. వీరికి జాలి, దయ అధికంగా ఉంటాయి. వీరు తెలివితేటలతో స్వతహాగా ఉద్యోగాన్ని సంపాదించుకునే సామర్థ్యం వీరిలో అధికంగా ఉంటుంది. స్వయం కృషితో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వీరు ఈ సమయంలో చేయకూడని 3 తప్పులు ఏంటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే వీరు మొండితనాన్ని తగ్గించుకోవాలి. లేదంటే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలా సందర్భాలలో అందరికీ దూరంగా ఉంటారు. ఇది చాలా ప్రమాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్నేహితులు కానీ, పై అధికారులు కానీ, సహ ఉద్యోగులు కానీ వచ్చినప్పుడు వారితో కలిసి మాట్లాడండి. పలకరించిన తర్వాత మీ పని మీరు చేసుకోండి. లేదా ఎదుటివారు మిమ్మల్ని తక్కువ అంచనా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే వీరికి స్థిరత్వం లేదు అని అనుకుంటారో అటువంటి వారికి సరైన సమాధానం చెప్పాలి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసినట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా కాలభైరవాష్టకాన్ని ఉదయాన్నే పఠించినట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు చేసే పనులలో ఎటువంటి ఆటంకాలు దరిచేరవు. బుధవారం రోజు గణపతి ఆలయంలో పంచవర్ణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాలను వెలిగించినట్లయితే మీకున్న సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి స్థాయికి చేరుకోవటానికి తగిన అవకాశాలు పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయంలో లక్ష్మీ చందనంతో అభిషేకం చేసి లక్ష్మీ ప్రమిదలలో దీపారాధన చేసినట్లయితే ఈ రాశి వారు 1,00,000 రెట్లు ఉన్నత ఫలితాలను పొందుతారు. మంచి ధనాదాయం మీకు సిద్ధిస్తుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి తులసి మాలను సమర్పించడం వల్ల మీకు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు అనుకూల ఫలితాలుగా మార్చుకోవటం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే రాహు, శని స్తోత్రాలు చదువుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు. పడమరకు, ఉత్తరకు మధ్యలో ఉన్న వాయువ్య మూలలో సంజీవిని పర్వతాన్ని ఎత్తిన ఆంజనేయ స్వామి పటాన్ని ఉంచి పూజించినట్లయితే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఖచ్చితంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు చేసే పనులు వేగవంతంగా పూర్తవుతాయి. సోమవారం రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆవునేతితో దీపాన్ని వెలిగించినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అదేవిధంగా సోమవారం రోజు ఉపవాస నియమాలను పాటిస్తూ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినట్లయితే వీరి జీవితంలో విశేషమైన అదృష్టం వస్తుంది. సో చూసారు కదండి, మార్చి నెలలో మేషరాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ నెలలో మేషరాశి వారు చేయకూడని 3 తప్పులేంటి, అలాగే ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.